బ్రేకింగ్ న్యూస్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మండిపడ్డారు ఏపీ పోలీస్ అధికారుల సంఘం నేతలు. పోలీసులపై అవమానకరమైన బెదిరింపులతో కూడిన కామెంట్లు చేయడం సరికాదని అన్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా పోలీసుల బట్టలు ఊడదీస్తాము అనడం కరెక్ట్ కాదని, పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా జగన్ వ్యాఖ్యలున్నాయని మండిపడ్డారు పోలీసు అధికారుల సంఘం నేతలు. 2023 మంగళగిరి మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి 19, 2023 పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి 19వ తారీఖున తాను మాట్లాడిన మాటలు. ఫిబ్రవరి 19, 23 వాడో పిల్ల సైకో, నేనే గన్నవరం వెళ్తా, ఎవడేం పీకుతాడో చూస్తా, ఆ వంశీ సంగతి తేలుస్తా, నియోజకవర్గంలో నుంచి బయటికి విసిరేస్తా అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రెచ్చగొట్టింది సాక్షాత్తు ఇదే పట్టాభి అనే వ్యక్తి. పోలీసులను వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. జగన్ పోలీసులను ఉద్దేశించి మాట్లాడిన మాటలను ఖండిస్తున్నామని, గత 5 ఏళ్ల క్రితం కూడా ఇదే పోలీసులు రాష్ట్రంలో పనిచేశారని, తమకు ఎలాంటి రాగద్వేషాలు కానీ రాజకీయ వర్గ విభేదాలు కానీ ఉండవని అన్నారు పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి ప్రెస్ మీట్లో పోలీసులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా బట్టలు కూడా తీసి నిలబెడతానని చెప్పేటటువంటి వాక్యాలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులను తీవ్రంగా పరిగణిస్తూ ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో 9 నెలల క్రితము మీ ప్రభుత్వంలో కూడా ఇదే పోలీసులు పనిచేశారని చెప్పి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పోలీసులు ఎప్పుడు కూడా చట్టానికి, న్యాయానికి, సత్యానికి, ధర్మానికి నిలబడిన ఆ 4 సింహాలు పోలీసు, దానికి సెల్యూట్ చేస్తామే తప్ప చట్టాల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా మేము సెల్యూట్ కొట్టమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆ విధంగా మీరు, అంటే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈరోజు ఈ విధంగా మాట్లాడుతుంటే అది చాలా దురదృష్టకరంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తూ ఉన్నది. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని జగన్ వ్యాఖ్యానించడం అత్యంత దురదృష్టకరమని, పోలీసులు ఎప్పుడూ చట్టానికి, ధర్మానికి, న్యాయానికి, సత్యానికి సంకేతాలైన 4 సింహాలకే సెల్యూట్ చేస్తారని, చట్టాలను, ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయరని, తక్షణమే జగన్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు పోలీసు అధికారుల సంఘం నేతలు.